అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది రోజు? ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆలోచనలు సఫలీకృతం అయ్యే విధంగా ముందుకు పెడతాయి. వచ్చిన లాభాన్ని, ఆర్థిక విషయాల్ని అనుకూలంగా మార్చుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి విశేషంగా కృషి చేస్తారు. ఇంతకుముందు ఆల్రెడీ మీకు ఉండే లోన్స్ ఏమన్నా ఉంటే వాటిని చక్కగా క్లియర్ చేసేసుకుంటారు. కొత్త రుణాల కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం మీకు లభ్యమవుతుంది. ముఖ్యంగా మీ సంతాన వర్గం యొక్క ఆలోచనల మీద, ఆరోగ్యం మీద దృష్టి కేటాయిస్తారు. వారి యొక్క అభివృద్ధి కొరకు కొత్త ప్రణాళికలు వేస్తూ ముందుకు పెడతారు. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉపాసనా బలాన్ని పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో కొంత మీకు శ్రమ, ఒత్తిడి అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో వృత్తిపరమైన విషయాలలో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తి చేసే ప్రదేశాలలో పూర్తి స్థాయి వ్యక్తుల యొక్క సహకారం లేకపోవడం బట్టి కావచ్చు, మీరు ఆశించిన స్థాయిలో అందట్లేదన్న భావన వల్ల కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో కొంత వైరాగ్య ధోరణి, వృత్తిని మారదామా అనే భావనలు లాంటివి కలగడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలు అనేవి పనికిరావు. వృత్తిపరంగా ఇబ్బంది పెట్టే వ్యక్తుల యొక్క ఆకస్మిక కలయిక వల్ల కూడా మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో పై అధికారుల యొక్క సహకారం, సలహా స్వీకరిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆ రకమైన సమస్యల్లో భాగస్వామితో కావచ్చు, లేకపోతే మీ పై అధికారులతో కావచ్చు సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. కొన్నిసార్లు మీ ఆలోచనలే మీకు వ్యక్తిగతంగా కొంత నెగిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించి కానీ, పూర్తిగా ఆలోచించాక కానీ మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచకుండా ఉండడం కూడా చాలా వరకు మంచిది. కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పూర్తి స్థాయిలో కోరుకుంటారు. ముఖ్యంగా ఆస్తుల విషయం కావచ్చు, లేకపోతే ఈ యొక్క భూములకు సంబంధించిన విషయాలు కావచ్చు, మొదలైన వాటిల్లో తీసుకునే నిర్ణయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం ఉన్నప్పటికీ కూడా దూర ప్రయాణాల మీద ఆసక్తి చాలా వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉన్నత విద్యకు సంబంధించి, దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లోనూ ఆసక్తి మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఉంది. తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తారు. అలాగే ఉన్నత విద్య విషయంలో కూడా రకరకాల ఆలోచనలతో పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి రాకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు విద్యాపరమైన విషయాలు, తండ్రి యొక్క ఆరోగ్యం, అలాగే ప్రయాణాలు మొదలైన వాటి అన్ని విషయాల్లోనూ తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వైరాగ్య భావనలని అధిగమించాలి. అంతేకాకుండా కొత్త వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకున్నా కూడా అది మీరు ఆశించిన స్థాయిలో ఉండకపోవడం బట్టి కూడా కొన్ని సందర్భాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, అలాగే దూర ప్రదేశాల్లో ఫారిన్ కంట్రీస్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం మొదలైనవన్నీ కూడా మీకు లభ్యమవ్వడం, అలాగే చిన్ననాటి మిత్రుల యొక్క సహకారంతో పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు.